హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన ఛానల్లో సెంట్రల్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ CMTI నుంచి ఒక మంచి రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ అయింది. సో ఆ నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసే ముందు మన ఛానల్ని ఇప్పుడే కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ రోజు నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే సెంట్రల్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ CMTI నుంచి 32 వేకెన్సీస్ అయితే ఉన్నాయి అనేసి ఇక్కడ ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. సో ఆ జాబ్ డీటెయిల్స్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ టోటల్గా 32 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ ఇక్కడ 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ ప్రాజెక్ట్ అసోసియేట్ గ్రేడ్ 1కి గాను 17 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రాజెక్ట్ అసోసియేట్ గ్రేడ్ 2కి గాను 5 వేకెన్సీస్ అయితే ఇక్కడ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి డేటా ఎంట్రీ ఆపరేటర్ ఈ జాబ్కి గాను 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రాజెక్ట్ అసిస్టెంట్ గ్రేడ్ 1కి గాను 4 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రాజెక్ట్ అసిస్టెంట్ గ్రేడ్ 2కి గాను 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే టోటల్గా 32 వేకెన్సీస్ అయితే ఇక్కడ ఉన్నాయి అనేసి చెప్తున్నారు. అండ్ శాలరీ పే అండ్ గ్రేడ్ పే మనం చూసుకున్నట్లయితే డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్ట్కి గాను 20,000 శాలరీ అనేది ఇక్కడ చూపిస్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ ఈ పోస్ట్కి గాను 42,000 శాలరీ అనేది ఉంది. అండ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ అసోసియేట్ గ్రేడ్ 1 పోస్ట్కి 18,000 నుంచి 25,000 వరకు అనేది శాలరీ ఉంది. అండ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ అసోసియేట్ గ్రేడ్ 1కి గాను 18,000 రూపీస్ శాలరీ అనేది ఉంది. అండ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ అసిస్టెంట్ గ్రేడ్ 2కి గాను 20,000 శాలరీ ఉంది. అండ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ అసోసియేట్ గ్రేడ్ 2కి 20,000 నుంచి 28,000 పర్ మంత్ శాలరీస్ అనేది ఇక్కడ మనకి చూపిస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఏజ్ లిమిట్స్ చూసుకున్నట్లయితే 18 ఇయర్స్ మినిమం 18 ఇయర్స్ నుంచి మ్యాక్సిమం 40 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఈ జాబ్కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు అనేసి చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ మనం చూసుకున్నట్లయితే డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్ట్కి గాను గ్రాడ్యుయేషన్ అనేది మీకు కంప్లీట్ అయి ఉండాలి అనేసి ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ ఈ జాబ్కి గాను BE ఆర్ బీటెక్ ఇన్ డిసిప్లైన్ విత్ మినిమం 4 ఇయర్స్ ఆఫ్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. అండ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ అసోసియేట్ గ్రేడ్ 2కి గాను BE ఆర్ బీటెక్ ఇన్ డిసిప్లైన్ విత్ మినిమం 2 ఇయర్స్ ఆఫ్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. అండ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ అసోసియేట్ గ్రేడ్ 1కి గాను BE బీటెక్ ఆర్ MSc ఇన్ మెటాలర్జీ అండ్ నానో టెక్నాలజీ ఆర్ కెమికల్ ఇంజనీరింగ్ ఆర్ మెటీరియల్ సైన్సెస్ అండ్ మెటీరియల్స్ అండ్ మెటాలర్జికల్ ఇంజనీరింగ్ ఇది కంప్లీట్ అయితే చేసి ఉండాలంటున్నారు. అండ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ అసిస్టెంట్ గ్రేడ్ 1కి గాను ITI ఇన్ మెకానిస్ట్ టర్నర్ అండ్ ఎలక్ట్రీషియన్ ట్రేడ్ ఇక్కడ దీనికి గాను ఈ జాబ్కి అయితే ఇవి చేసి ఉండాలి. అండ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ అసిస్టెంట్ గ్రేడ్ 2కి గాను BSc కెమిస్ట్రీ ఆర్ ఏ డిప్లొమో ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. ఈ క్వాలిఫికేషన్స్ ఉన్నవాళ్ళు ఎవరైనా ఈ జాబ్స్కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ సెలెక్షన్ మెథడ్ మనం చూసుకున్నట్లయితే షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్న అప్లికేషన్స్ నుంచి షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత మీ పర్సనల్ ఇంటర్వ్యూ అనేది మీకు ఉంటుంది. సో మీ ఈమెయిల్ ఐడికి ఇన్ఫర్మేషన్ అనేది వీళ్ళు సెండ్ చేస్తారు. అండ్ వర్క్ ఎక్స్పీరియన్స్ చూసుకున్నట్లయితే వీళ్ళు ఎటువంటి వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది వీళ్ళు మిమ్మల్ని అడగట్లేదు. అండ్ దీనికోసం ఎలా అప్లై చేసుకోవాలి అంటే ఆల్ ఎలిజిబుల్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ హ్యావ్ టు డౌన్లోడ్ అన్ అప్లికేషన్ ఫామ్ అండ్ అఫీషియల్ వెబ్సైట్ నుంచి అయితే మీరు అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకుని అప్లై చేయాల్సి ఉంటుంది. అండ్ ఇంటర్వ్యూ డేట్స్ మనం చూసుకున్నట్లయితే ఆల్ షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్ హ్యావ్ అటెండెడ్ వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ చూసుకున్నట్లయితే మే 27th నుంచి జూన్ 17th లోపు అయితే మిమ్మల్ని ఇంటర్వ్యూకి అయితే మిమ్మల్ని కాల్ చేస్తారు. అండ్ అప్లికేషన్ ఫీజ్ మనం చూసుకున్నట్లయితే ఎటువంటి అప్లికేషన్ ఫీజ్ అనేది ఇక్కడ లేదు అనేసి చెప్తున్నారు. అండ్ ఇంపార్టెంట్ నోట్ కూడా ఉంది ఇక్కడ క్యాండిడేట్స్ హ్యావ్ మస్ట్ విజిట్ ద ఇంటర్వ్యూస్ 1 time. లేట్ అరైవల్ క్యాండిడేట్స్ విల్ నాట్ అలౌడ్ ఫర్ ద ఇంటర్వ్యూ అంటే మీరు ఇంటర్వ్యూకి ఇన్ టైంలోనే అక్కడ ఉండాలి. ఇంటర్వ్యూకి లేట్గా వెళ్తే మిమ్మల్ని అటెండ్ చేయరు అని చెప్తున్నారు. క్యాండిడేట్ మస్ట్ క్యారీ దేర్ సర్టిఫికేట్స్ నీడెడ్ డాక్యుమెంట్స్ ఇన్ ద time of interview. Candidates must carry their Xerox copies or certificates at the time of interview. సో మీరు ఆ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ జిరాక్స్ కూడా మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది అనేసి ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఆల్ ది బెస్ట్. ఈ జాబ్కి మేము ఎలిజిబుల్ అవుతాం అనుకుంటే వెంటనే అప్లై చేయండి. అండ్ ఇలాంటి మంచి జాబ్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేసేయండి.